చిరునవ్వులు చిందించటం. ఈ తరహా ఈ మొత్తం ఆ రోజు జరిగిన అసెంబ్లీ ప్రొసీడింగ్స్ చూస్తే ఎవరికైనా కానీ కళ్ళంబడి నీళ్ళు వస్తాయండి. అంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవమానించారు, ఒక మహిళని అగౌరవపరిచారు, కించపరిచారు, అత్యంత నీచంగా. అంటే మామూలుగా బజార్లో వీధుల్లో మామూలుగా ఎక్కడైనా అంటే వీధి రౌడీలు కూడా ప్రవర్తించని రీతిలో ఆ రోజు ఉన్న శాసనసభ్యులు ప్రవర్తించారని చెప్పక తప్పదు. అటువంటి సిచ్యుయేషన్లో ఆవేదన చెందిన చంద్రబాబు నాయుడు ఇది కౌరవ సభ అంటే రెస్పెక్టబుల్ హౌస్ కాదు ఇది, దీనికి మళ్ళీ రెస్పెక్ట్ తేవాల్సిన అవసరం ఉన్నది, ఆ రెస్పెక్ట్ తేవాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంది అని ఆయన గుర్తు చేస్తూ ఆయన ఆ రోజు సభ నుంచి వెళ్ళిపోయాడు. ఆయన సభ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు చప్పట్లు కొట్టారు. అంటే ఆయన వెళ్ళిపోతున్నాడని చెప్పి హెకిల్ చేస్తూ బల్లలు చరిచిన ఆ సౌండ్స్ ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వినపడుతూనే ఉన్నాయి. మైక్ కూడా కట్ చేశారు. ఆ రోజు మైక్ కూడా కట్ చేశారు. చివర్లో ఎవరైనా నా మెంబర్ చెప్పుకోవాలి, అప్పుడు అపోజిషన్ లీడర్ కదా, చెప్పుకోవాలి అంటే మైక్ ఇవ్వాలి. మైక్ కూడా ఇవ్వకుండా ఆయన చాలా ఆవేదనగా చెప్పేసి ఆయన బయటకు వచ్చిన సందర్భం అది. అప్పుడు హెకిల్ చేసి నవ్వి చాలా ఆ తర్వాత మీరు ఆ రోజు ఆయన భావావేశానికి లోనైన ఫోటోని ఆ వీడియోని ఇప్పటికీ ప్రతిరోజు ఒక 100 పోస్టుల్లో వైసీపీ అదే ఫోటోని వాడుతూ ఉంటుందండి. అంటే ఒక బాధాకరమైన సిచ్యుయేషన్లో ఒక మనిషి రియాక్షన్ ఇస్తే ఆ రియాక్షన్ని మొత్తం అసలు ప్రచారంలో మీరు వైసీపీ అధికారికంగా పెట్టే పోస్టులు, మామూలుగా వేరే వాళ్ళతోటి పెట్టించే పోస్టులు ఏదన్నా చూడండి అదే ఫోటో వాడతారు. ఈ పెట్టించే ఆయన అడ్రస్ లేరు, ఇవాళ పెట్టించేవాడు లేడు, పెట్టించిన వాడు లేడు, ఎవరు లేరు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి ఏదో ఒక భావోద్వేగంలో ఒక గెస్చర్ ఏదన్నా ఉంటే ఆ గెస్చరు ఆ దానికే పరిమితం. కానీ వీళ్ళు ఆ ఫోటోనే పెట్టి మొత్తం ప్రచారం చేసి దారుణంగా అసలు ఎంత అవమానం చేయాలో ఒక మనిషిని అంత నీచంగా వీళ్ళందరూ ప్రవర్తించారు. ఈ రోజున అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవన్నీ చూశారు. ఒక్కొక్కటి సంఘటనలు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఈ రియాక్షన్ ఇచ్చారు. ఈ రియాక్షన్ రావటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అన్ని పార్టీలు కూడా అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది, ఎంతో శ్రమపడాల్సి వచ్చింది, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సి వచ్చింది అందరూ. అందుకనే ఒక్కొక్క ఇష్యూ మీద ఇప్పుడు మామూలుగా తెలుగుదేశం అయితే అన్ని ఇష్యూల మీద ఇచ్చేసింది, జనసేన వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ప్రయారిటీలో కొన్ని ఇష్యూస్ తీసుకొని వాళ్ళు చేశారు, భారతీయ జనతా పార్టీ చాలా ఇష్యూస్ మీద ప్రజల్ని చైతన్యవంతం చేసింది. అంటే ఇవన్నీ కూడా ఏమైంది అంటే ఇట్లా ఒక్కొక్క ఇష్యూని మొత్తం ఈ అన్ని పార్టీలు ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పటంలో సక్సెస్ కాబట్టే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది. అవును, ఇది మామూలు విజయం కాదు. ఇది ఆ రోజు జరిగిన అవమానానికి, ఆ రోజు అంటే ఒక్క చంద్రబాబు నాయుడికి కాదు కదా జరిగింది, అది మొత్తం డెమోక్రసీకి అన్యాయం జరిగింది, డెమోక్రసీకి అవమానం జరిగింది. ఇప్పుడు ఆ రోజు స్పీకర్గా ఉన్న తమ్మినేని ఆయన కూడా కనీసం మైకు సౌండ్ పెట్టమన్నా పెట్టలేదు, అసలు క్లియర్ కనపడుతుంటుంది. అది ఎంత నీచంగా. ఇప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి సభకి మొత్తానికి కూడా ఒక తండ్రి లాంటి వాడు, అందరినీ సమంగా చూసుకోవాలి. మరి ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడికి ఎక్కువ సమయం ఇవ్వాల్సిన ఇది స్పీకర్కి ఉంటుంది. కానీ తమ్మినేని సీతారాం ఆ రోజు స్పీకర్ చైర్లో కూర్చొని, ఆ రోజే కాదు గత 5 సంవత్సరాలుగా స్పీకర్ చైర్లో కూర్చొని అతను ప్రవర్తించిన తీరు ఎట్లా ఉందంటే మొత్తం ఆముదాల వలస ప్రజలు మొత్తం కూడా చూసి తీర్పు ఇటువంటి వాడిని మనం ఎన్నుకున్నది అని ఈ రోజున తీర్పిచ్చారు. ఇది అందరికీ అంటే యాంటీ డెమోక్రటిక్ ఫోర్సెస్ అన్నిటికీ కూడా ఇది ఒక గుణపాఠం. కనీసం
ఇవన్నీ చూసైనా సరే ఈ భవిష్యత్తులో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటువంటి పనులు అంటే ఇటువంటి ఒక పక్క మనిషిని హ్యూమిలేట్ చేసే కార్యక్రమాలు అంటే వాళ్ళు అక్రమాలు అవన్నీ ఆపుతారని నేనైతే అనుకోను, కానీ ఇటువంటి పనులు కనీసం ఆపాలి. ఇప్పుడు అంటే ఇంకా మనం సలహా ఇవ్వడం తప్ప వాళ్ళు పాటించరు. అయ్యన్న పాత్రుడు స్పీకర్ అవుతాట, నన్ను చంపేస్తానన్న వ్యక్తిని స్పీకర్ని చేస్తున్నారు అని వలవల ఏడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన చంపేస్తానన్నాడా? అయ్యన్న పాత్రుడు ఎక్కడన్నా అనలేదు. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి నేను చంపేస్తాను అన్నాడా అయ్యన్న పాత్రుడు? అది తీసుకో అంటే ఒక్కరి భాష్యం అన్నమాట. ఒక్కరి భాష్యం చెప్పేసి అదేదో సానుభూతి సంపాదించుకో. అయ్యన్న ముందు నుంచి చేస్తున్నవే కదా సరే. అయ్యన్న పాత్రుడు ఒక మాట